మీ జుట్టును డ్యామేజ్ నుండి కాపాడుకోవడానికి సరైన పద్ధతి ఒక న్యాచురల్ హెయిర్ కండిషనర్ ని ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయడమే. కానీ మీరు ఏ హెయిర్ కండిషనర్ ని యూజ్ చేస్తున్నారు? డవ్, ప్యాంటీన్, పతాంజలి లేదా గార్నియర్ యూజ్ చేయట్లేదు కదా? మీకు డాక్టర్ బాత్రా, హిమాలయ లేదా ఆయుష్ హెయిర్ కండిషనర్స్ న్యాచురల్ గా అనిపిస్తున్నాయా? ఒకవేళ అవును అంటే మీరు ష్యూర్ గా ఈ కండిషనర్స్ యొక్క ఇంగ్రీడియంట్ లిస్ట్ ని చెక్ చేయట్లేదు. భారతీయ మార్కెట్ లో మాక్సిమం హెయిర్ కండిషనర్స్ లలో హార్మ్ఫుల్ కెమికల్స్ యాడ్ చేస్తారు. వాటితో హెయిర్ ఫాల్, డాండ్రఫ్, ఆఖరికి స్కిన్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే మీరు తెలుసో తెలియకో ఇలాంటి టాక్సిక్ కండిషనర్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటే మీ జుట్టు పర్మనెంట్ గా డ్యామేజ్ అవ్వచ్చు. అందుకే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను బెస్ట్ హెయిర్ కండిషనర్ మీకు ఇండియన్ మార్కెట్లో లభించేవి. దాంతోపాటు ఒక సింపుల్ పద్ధతి మీరు ఎలాంటి కండిషనర్ కొనకుండానే ఇంట్లో ఉంటూనే మీ జుట్టును న్యాచురల్లీ కండిషన్ చేసేది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఒక కండిషనర్ యొక్క పనేంటి అంటే జుట్టుకు షైన్, సాఫ్ట్నెస్ మరియు షాంపూ చేయడం వల్ల కోల్పోయిన న్యాచురల్ ఆయిల్స్ ని తిరిగి రిస్టోర్ చేయడమే. మీరు ఒక టాక్సిక్ హెయిర్ కండిషనర్ యూజ్ చేస్తూ ఉంటే షైన్ అండ్ సాఫ్ట్నెస్ గురించి మర్చిపోండి, జుట్టు ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది. అందుకే భారతీయ మార్కెట్లో బెస్ట్ హెయిర్ కండిషనర్ ని కనిపెట్టడానికి నేను ఇంచుమించు 20 హెయిర్ కండిషనర్స్ ని కొన్నాను. ఇంకా ఇప్పటి డేట్ లో కొత్తగా లాంచ్ అయిన ప్రొడక్ట్స్ పై కూడా కన్నేశాను. నాకు అర్థమైంది ఏంటంటే ఒకే బ్రాండ్ యొక్క డిఫరెంట్ హెయిర్ కండిషనర్స్ లోని ఇంగ్రీడియంట్స్ ఇంచుమించు సేమ్. ఆఖరికి వీటి యొక్క టాక్సిక్ ఫ్రీ లాంచెస్ లో కూడా ఎలాంటి తేడా లేదు. ఇంకా ట్రెసమీ యొక్క ఈ 2 కండిషనర్స్ లోనూ ఆల్మోస్ట్ సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కేవలం 1-2 హర్బ్స్ ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల కండిషనర్ సేఫ్ అవ్వదుగా. అలాగని అన్ని కెమికల్స్ చెడ్డవి కావు. కొన్ని కెమికల్స్ సేఫ్ గాను, కొన్ని న్యూట్రల్ గాను, కొన్ని చాలా హార్మ్ఫుల్ గాను ఉంటాయి. నేను ఈ హెయిర్ కండిషనర్స్ అన్నింటినీ హార్మ్ఫుల్ కెమికల్స్ ని బేస్ చేసుకుని 3 కేటగిరీస్ గా విభజించాను. కేటగిరీ నెంబర్ 1 లో ఉన్నాయి హెయిర్ కండిషనర్స్ బై డవ్, ప్యాంటీన్, ట్రెస్మీ, సన్సిల్క్, లోరియల్, హెడ్ అండ్ షోల్డర్స్. వీటిల్లో చాలా హార్ష్ కెమికల్స్ యాడ్ చేశారు. చింతించాల్సిన విషయం ఏంటంటే మన భారతీయులం ఈ కండిషనర్స్ ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇదే కాదు, హిమాలయ యొక్క సోకాల్ హెర్బల్ కండిషనర్ కూడా సేమ్ వీటిలాగే. మిగిలిన సోకాల్ మార్కెటెడ్ హెర్బల్ కండిషనర్ అంటే గార్నియర్, ట్రెసమీ, మ్యాట్రిక్స్ కూడా ఈ కేటగిరీలోకే వస్తాయి. ఆఖరికి డాక్టర్ రికమెండ్ చేస్తారని కొనుక్కునే డాక్టర్ బాత్రాస్ లో కూడా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయి. బియర్ జుట్టుకి పోషణనిస్తుంది, కానీ పాక్ ఎవెన్యూ యొక్క ఈ మేడ్ ఫ్రమ్ రియల్ బియర్ కండిషనర్ మీ జుట్టును డ్యామేజ్ చేస్తుంది. నేను చెప్పేది ఏంటంటే నన్ను కూడా నమ్మొద్దు, మీరే స్వయంగా ఈ ప్రొడక్ట్స్ యొక్క ఇంగ్రీడియంట్ లిస్ట్ ని చెక్ చేయండి. మీరే అంటారు వీటిల్లో హార్మ్ఫుల్ క్లోరైడ్స్, క్వాటేమియమ్స్, సిలికాన్స్, పారాబెన్స్, ప్రిజర్వేటివ్స్, సింథటిక్ కలర్స్ మరియు పర్ఫ్యూమ్స్ యాడ్ చేశారని. ఇలాంటి కండిషనర్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అండ్ త్వరగా తెల్ల జుట్టు వచ్చే ఛాన్సెస్ కూడా పెరిగిపోతాయి. అందుకే ఒక విజ్ఞత కలిగిన వినియోగదారుడిగా వీటిపై మీ డబ్బును వేస్ట్ చేసుకోకండి. కేటగిరీ నెంబర్ 2 లో ఉన్నాయి హెయిర్ కండిషనర్స్ బై ఆయుష్, బయోటిక్ అండ్ పతాంజలి. ఈ బ్రాండ్స్ తమ యొక్క స్మార్ట్ మార్కెటింగ్ తో తమ వినియోగదారులను ఫూల్స్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. వీటిల్లో కొన్నైతే వాటి ఇంగ్రీడియంట్స్ ని దాచేశాయి. చూడటానికి 100% బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ తో తయారు చేయబడిందని రాశారు, కానీ ఇంగ్రీడియంట్స్ ని చెక్ చేసినప్పుడు 60% ఇంగ్రీడియంట్స్ ని చూపించడానికి భయపడతారు. ఈ విధంగానే ఆయుష్ కూడా మెజారిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ని కండిషనర్ బేస్ అనే పేరుతో దాచేశాయి. పైగా హార్మ్ఫుల్ ప్రిజర్వేటివ్స్ ని కూడా యూజ్ చేశారు. పతాంజలి 10% హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ని యూజ్ చేసి తమ కండిషనర్ ని ఆయుర్వేదిక్ మెడిసిన్ అని చెప్తుంది. ఆయుర్వేదంలో క్వాంటేనియం, యూరియా, ఆర్టిఫిషియల్ కలర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ ని వాడడం నిషేధమని మర్చిపోయి ఉంటుంది. ఈ కంపెనీస్ చాలా తెలివైనవి. వీటికి తెలుసు చాలా మంది ఫ్రంట్ లేబుల్ ని చూస్తారు, ఇంగ్రీడియంట్స్ ని చెక్ చేయరని. అందుకే తమ ప్రోడక్ట్స్ ని ఆయుర్వేదిక్ న్యాచురల్ ప్రోడక్ట్ గా ప్రొజెక్ట్ చేసినప్పటికీ ఇంగ్రీడియంట్స్ లో ఏమీ ఉండవు. వీళ్ళు తమ బుర్రను చీప్ మార్కెటింగ్ ట్రిక్స్ పై యూజ్ చేయకుండా మంచి ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేయడంపై పెడితే బాగుండేది. వీటికన్నా కేటగిరీ 1 లో మెన్షన్ చేసిన బ్రాండ్సే బెటర్. అవి అట్లీస్ట్ తమ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ని చూపించాయి. నేనైతే ఈ హెయిర్ కండిషనర్స్ ని అస్సలు రికమెండ్ చేయను. ఫ్రెండ్స్, మనం 15 కంటే ఎక్కువ హెయిర్ కండిషనర్స్ ని చెక్ చేసాం. ఇవేవి మీ జుట్టుకు మంచివి కాదు. ఈ కంపెనీస్ ఇన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ యాడ్ చేసినప్పటికీ తప్పించుకుంటున్నాయి, ఎందుకంటే ఇండియాలో రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ గా లేవు కాబట్టి. మరి భారతీయ మార్కెట్ లో మనం టెన్షన్ లేకుండా యూజ్ చేసుకునే హెయిర్ కండిషనర్స్ ఉన్నాయా? కేటగిరీ నెంబర్ 3 లో ఉన్నాయి జెంటిల్ కండిషనర్స్ బై ఓమ్వేద్, చకావ్ బ్లాక్ రైస్ కండిషనర్. ఓమ్వేద్ యొక్క జెంటిల్ హెయిర్ కండిషనర్ యొక్క ఇంగ్రీడియంట్ లిస్ట్ ని చెక్ చేసినట్లయితే ఇందులో ఒక్కటి కూడా హార్ష్ కెమికల్ యాడ్ చేయలేదు. ఇందులోని ఇంగ్రీడియంట్స్ చాలా సేఫ్. ఇంకా ఇది అన్ని హెయిర్ టైప్స్ కి సూట్ అవుతుంది.
100 ml మీకు లభిస్తుంది 590 రూపాయలకు. 48 యొక్క చకౌ బ్లాక్ రైస్ కండిషనర్ ఒక క్రీమ్ ఫామ్ లో ఉండే లీవ్ ఇన్ కండిషనర్. దీన్ని మీరు షాంపూ చేశాక డైరెక్ట్ గా హెయిర్ పై అప్లై చేసుకుని వదిలేయచ్చు, వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బేసికలీ ఇది ఒక ఎసెన్షియల్ ఆయిల్ బేస్డ్ ఫార్ములేషన్. 50 గ్రాములు 500 రూపాయలు పడుతుంది. డెఫినెట్లీ ఇవి కాస్ట్లీ, ఎందుకంటే వీటిల్లో ఎలాంటి కెమికల్స్ ని యూజ్ చేయలేదు కాబట్టి. ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఎలాంటి కండిషనర్ కొనకుండానే ఇంట్లోనే నేచురల్ గా జుట్టును కండిషన్ చేసుకోవచ్చు. అవునండి, ట్రెడిషనల్లీ భారతీయులు కండిషనర్ కి బదులుగా జుట్టును కడిగే అరగంట ముందు చక్కగా ఆయిలింగ్ చేసుకుని ఒక మైల్డ్ నేచురల్ షాంపూతో జుట్టును వాష్ చేసుకునేవారు. దీంతో ఎక్సెస్ ఆయిల్ తొలగిపోతుంది. దీనివల్ల జుట్టుకు చక్కటి పోషణ అందడమే కాకుండా ఎక్కువగా ఖర్చు కూడా ఉండదు. నేను నా జుట్టుకు ఇప్పటి వరకు ఎలాంటి కండిషనర్ కొనలేదు. మీరు ఏదైనా కట్టెగానుగా లేదా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే ఆవ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె వంటివి యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక మంచి హోమ్ రెమెడీ ఏంటంటే జుట్టుకు పెరుగు పెట్టుకోవడం. మీ జుట్టు లెంగ్త్ ని బట్టి కొద్దిగా పెరుగు తీసుకుని మీ జుట్టుకు అప్లై చేసుకుని 20-30 నిమిషాలు అయ్యాక ఒక టాక్సిన్ ఫ్రీ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. షాంపూ చేయడం వల్ల జుట్టు పెరుగు వాసన రాకుండా చక్కగా కండిషనింగ్ అవుతుంది. నేనైతే రెగ్యులర్ గా యూజ్ చేస్తాను. నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను, ఈ వీడియోలో చెప్పిందంతా నా హానెస్ట్ ఒపీనియన్. బెస్ట్ కేటగిరీలో మెన్షన్ చేసిన ఎలాంటి బ్రాండ్ కూడా నాకు పే చేయలేదు. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ గా ఉండి నేను ఈ అప్డేటెడ్ వర్స్ట్ టు బెస్ట్ సిరీస్ ని కంటిన్యూ చేయాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయకుండా వెళ్ళకండి. ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.